నిర్మలంగా ఉండే అంతరాత్మలో నుండే సంతోషం ఉద్భవిస్తుంది. సరైన ఆలోచనలు, సరైన కర్మలు, సరైన ఫలితాల నుండే నిర్మలమైన అంతరాత్మ వస్తుంది. అంతేకాని దానధర్మాలు చేస్తే, సత్రాలు, గుడి గోపురాలు కట్టిస్తే రాదు. ఎందుకంటే భగవంతుడిని మోసగించలేము, లంచమిచ్చి లొంగ తీసుకోలేము, అతడిని ఏమార్చలేము. నేను కట్టించిన గుడి గోపురాలు భగవంతునికి అవసరం లేదు. బహుశా అవి నాకే కావాలి, భగవంతునికి కాదు. కాదా మరి? నీ అంతరంగంలోనికి తొంగి చూసుకో. ఎటువంటి సవాళ్లను ఎదుర్కోవాలో చూసుకో. మనం ఎదుర్కోవలసిన సవాళ్లు ముఖ్యంగా ప్రలోభాలు. ప్రలోభం ఉన్నంతకాలము మనం దిగజారిపోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ప్రలోభాలు ఎక్కడో బాహ్యంగా ఉండవు. ఎవరూ ఇంకొకరి వల్ల చెడిపోరు. ప్రలోభం అనేది లోపల ఇక్కడ ఉంటుంది గాని బాహ్యంగా కాదు. ప్రలోభ పెట్టారని వేరెవరిని నిందించకూడదు.